సామెతల గ్రంథం 30వ అధ్యాయము 29 నుండి 31 వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. డంబముగా నడుచున్నవి 3 కలవు, టీవీతో నడుచున్నవి 4 కలవు. అవి అనగా ఎల్ల మృగములలో ఆక్రమము గలదై ఎవరికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము, శోనంగి కుక్క, మేకపోతు తన సైన్యమునకు ముందుగా నడుచుచున్న రాజు. సర్వాధికారం పొందిన మనిషి, సమస్తం మీద ఆధిపత్యము అధికారం కలిగిన మానవుడు మాత్రమే దారి తప్పాడు. వేటి మీద అయితే మనం అధికారిగా ఉన్నామో, అధికారం పొందామో, మనమైతే దారి తప్పాము. వేటి మీద అయితే మనం అధికారం కలిగి ఉన్నామో అవి మాత్రం చక్కగా క్రమంగా ఉన్నాయి. దారి తప్పిన మనకి దారి చూపిస్తూ ఉన్నాయి, మార్గం తప్పిన మనకు మార్గాన్ని చూపిస్తూ ఉన్నాయి. పడిపోయిన మనకు ఎలా పడిపోయామో పాఠాలు నేర్పిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు ప్రకృతిలో ఉన్న కొన్ని జీవరాశులను చూపించి మనిషికి నేర్పించాలనుకున్న పాఠం ఏంటో కొన్ని సందర్భాలు, కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా ఇక్కడ నోటీస్ చేస్తే, డంబముగా నడుచున్నది 3 అన్నాడు. నేను వాటి గురించి మాట్లాడలేదు. 30వ వచనంలో టీవీతో నడుచున్నవి 4 అన్నాడు. టీవీతో నడుచున్నవి 4 అన్నాడు. ఈ 4 గురించి మనం నేర్చుకుంటాం. ఇక్కడ 3 జీవులు ఉన్నాయి, లేదా 3 జంతువులు మనకు కనబడుతున్నాయి, ఒక మనిషి మనకు కనబడుతున్నాడు. బాగా వినండి వాక్యాన్ని. 3 జంతువులు కనబడుతున్నాయి, ఒక మనిషి మనకు కనబడుతున్నాడు. ఈ 4 సందర్భాలను మానవునికి బుద్ధి చెప్పుటకై దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించాడు. ఒక్కొక్క దాన్ని మనం విశ్లేషించి సంక్షిప్తంగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. టీవీతో నడుచున్నవి అన్నాడు. బాగా వినాలి. ఏంటంట? అందరు చెప్పండి. టిఫిన్ చేసి వచ్చారా? ఏం తిన్నారు? గట్టిగా చెప్పండి. టీవీతో, గట్టిగా చెప్పండి. దేంతో? అంటే టీవీ సంఖ్యలో పెట్టుకొని నడిచేవా? టీవీతో నడవడం అంటే ఏంటి? టీవీ అనే ఉంది అక్కడ. టీవీ అంటే ఈ టీవీ కాదు, ఈ టీవీ జమిని ఇది కాదు. ఏ టీవీ మరి? అందుకని ఒక్కొక్క దాన్ని విశ్లేషించి మనం ఆలోచించేద్దాం. టీవీ అంటే అర్థం ఏంటి? తెలుగులో దానికి మరొక పర్యాయ పదం ఉంది, హుందాతనం. టీవీగా అంటే అర్థం ఏంటి? హుందాగా. ఇంకా టీవీగా అంటే అర్థం ఏంటి? ఉన్నతంగా. టీవీగా అంటే అర్థం ఏంటి? గౌరవప్రదంగా అనే పదాలు మనకు కనబడతాయి. ఇంగ్లీష్ లో టోటల్ గా దీనికి ఒకే పదం ఇచ్చాడు. అదేంటంటే డిగ్నిఫైడ్, డిగ్నిటీ. డిగ్నిటీ అంటే అర్థం ఏంటంటే టీవీగా నడుచుట, టీవీగా వ్యవహరించుట, టీవీగా ప్రవర్తించుట అని అర్థం. సాధారణంగా ఈ లోకంలో ఉన్న హుందాతనం గురించి, లోకంలో ఉన్న టీవీనెస్ గురించి మనం ఆలోచిస్తే, పోలీసు వారికి హుందాతనం ఎలా వస్తుందంటే వారు వేసుకున్న డ్రెస్సును బట్టి. లాయర్కి హుందాతనం ఎలా వస్తుందంటే ఆయన వేసుకున్న డ్రెస్సును బట్టి. డాక్టర్స్కి హుందాతనం ఎలా వస్తుందంటే వారు వేసుకున్న కోటును బట్టి. అంటే లోకం నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, వేసుకున్న వస్త్రాధరణను బట్టి మనిషికి ఏమొస్తుంది? ఉన్నతనం వస్తుంది, దీని వస్తుంది అని మనం నేర్చుకున్నాం, మనకి నేర్పించారు. ఇంకా చాలా మంది చూడరా, వాడు మంచి ఉద్యోగం సంపాదించాడు, ఉద్యోగాన్ని బట్టి అతనికి హుందాతనం పెరిగింది. చూడరా బాబు, మంచిగా ఇల్లు కట్టుకున్నాడు, కట్టుకున్న ఇంటిని బట్టి హుందాతనం పెరిగింది. చూడరా, డబ్బు బాగా సంపాదించేశాడు, సంపాదన బట్టి మనిషికి హుందాతనం పెరిగింది. లోకంలో నుండి
మనం నేర్చుకున్నది, లోకం మనకు నేర్పింది ఏంటంటే వేసుకున్న వస్త్రాధరణ బట్టి, ఎత్తును బట్టి, అందాన్ని, పర్సనాలిటీని బట్టి, ఇంటిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, సంపదను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, ఏమంటే ఉన్న స్థితిని బట్టి హుందాతనం వచ్చిందండి అని అంటారు. కానీ బైబిల్ దగ్గరకు వచ్చేసరికి ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఇది మీరు మాత్రం మనసులో పెట్టుకోవాలి. లోకంలో మనకు నేర్పింది, మనకు చూపించిన హుందాతనం అది, టీవీ అనేది అది. కానీ బైబిల్లో టీవీగా నడవడం అంటే ఏంటి, టీవీ అనేది మనం ఎలా కలిగి ఉండాలి, హుందాతనం మనం ఎలాగా కలిగి ఉండాలి అని చెప్పడానికి 3 జంతువులు పెట్టేశాడు మన ముందు. ఎన్ని జంతువులు పెట్టాడు? 3. ఈ 3ని చూస్తే, ఈ 3 జీవితాలు, బ్రతుకులను మనం పరిశీలన చేస్తేనట మనం హుందాగా నడుచుకోవడానికి పాఠం నేర్చుకోవచ్చట. అర్థమవుతుందా? హుందాగా నడవడానికి పాఠం నేర్చుకోవాలి. ఎందుకంటే లోకంలో ఉన్న టీవీతో మనం పోలిస్తే, ఒకవేళ టీవీగా ఉన్నాడు అంటే ఎత్తుగా ఉన్నాడు, పర్సనాలిటీ బాగున్నాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, ఇవే కదా మనం చూస్తాం. ఇలాంటివి చూసి, వస్త్రాధారం చూసి మనం ఏమంటే టీవీగా ఉన్నారంటారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ అందరికీ తెలుసు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము. మీరు అధ్యాయం చదువుతుంటే, యెషయా గారు మీ కొడుకుల్లో ఒకరిని అభిషేకించడానికి దేవుడు నన్ను పంపించాడు, నా పేరు సమూయేలు. ఆ సరేనయ్యా, ఏం చేయమంటావు? నీ కుమారులు ఎవరెవరు ఉన్నారో బయటికి రమ్మనండి, నా దగ్గర తైలపు కొమ్ము ఉంది, అందులో తైలంతో నింపబడి ఉంది, అభిషేకించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే మొట్టమొదటి కొడుకు పెద్దోడిని ఎలియాబుని పిలిచాడట. ఎవరతను? ఎలియాబు. చూడగానే ఎలియాబు ఎలా ఉన్నాడట? చాలా హుందాగా ఉన్నాడట. ఏ దృష్టికి? ఎవరి దృష్టికి? సమూయేలు దృష్టి. చూడడానికి ఎత్తు, పర్సనాలిటీ, ఒడ్డు చాలా బాగున్నాడు. మనోడినేమో రాజుగా అభిషేకించాలనుకున్నాడు దేవుడు అని మోసపోయాడు. 7వ వచనం ఒకసారి చదువుతారా? అయితే 16వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో, నువ్వు పర్సనాలిటీ చూసి హుందాగా ఉన్నాడు అనుకుంటున్నావు, చాలా టీవీగా ఉన్నాడు అనుకుంటున్నావు, రాజుకు సరిపోతాడు అనుకుంటున్నావు, అభిషేకించవచ్చు అనుకుంటున్నావు. అతని రూపమును, అతని ఎత్తును నువ్వు లక్ష్య పెడుతున్నావు. మనుషులు పై రూపాన్ని హుందాతనం అనుకుంటున్నారు. పై రూపాన్ని, ఆకారాన్ని, డ్రెస్ ని, వియర్ ఆఫ్ డ్రెస్సింగ్ చూసి హుందాతనం అనుకుంటున్నారు. కానీ యెహోవా లక్ష్య పెట్టడం తర్వాత వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు చదవండి. నువ్వు పై రూపాన్ని హుందాతనంగా ఎంచావు కనుక అలాంటి వారిని నేను లక్ష్య పెట్టను, ప్రక్క దోశాను. కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. యెహోవా హృదయమును లక్ష్య పెట్టు అంటే హుందాతనం ఎక్కడుంది? మాట్లాడండి. హుందాతనం పై లేదట, మరి ఎక్కడుంది? హృదయంలో ఉందట. హృదయంలో ఉన్న హుందాతనాన్ని, హృదయంలో ఉన్న టీవీని దేవుడు లక్ష్య పెడతాడు అని రాయండి. సో ఇప్పుడు జాగ్రత్తగా ఈ 3 జీవులను గురించి మనం నేర్చుకుందాం. 1 by 1 జాగ్రత్తగా చదవండి. టీవీతో నడుచున్నవి వద్దాం మళ్ళా. ఏమండి? 30వ అధ్యాయము సామెతల గ్రంథం తీసారా? యాజ్ఞ కుమారుడైన ఆగూరు రచించాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన మాటలు ఏమంటున్నాడు చూడండి. టీవీతో నడుచున్నవి 4 ఉన్నాయి. వాటిల్లో నంబర్ 1 ఏంటంటే, జాగ్రత్తగా చదవండి. పరాక్రమము గలదై ఎవనికైనను భయపడక వెనుదిరగని సింహము. ఫస్ట్ 1 సింహము అని రాసుకోండి. సింహాన్ని చూపించి హుందాగా నడుచుకోవాలి అంటున్నాడండి. సింహంలో హుందాతనం ఏం కనపడుతుంది మనకి? ఏమండి? అడవికి రాజు ఎవరు చెప్పండి? సింహం. దానిలో ఉన్న హుందాతనం మీరు అనుకోవచ్చు దాని జూలను, ఏమండి అది వేసే రెక్కెను,
అది నడిచే నడకనో కాదు, వంపు సొంపులుగా నడుస్తుంటది. అది ఎలా నడుస్తుందో తెలుసా? రెండు కాళ్ళు పక్క పక్కనే, ఇది ఒక కాలు ముందు ఒకటి వేసుకుంటా నడుస్తూ ఉంటుంది. తెలుసా? మీరు పిల్లిని చూడండి, సింహాన్ని చూసినట్టే. అది ఎలా నడుస్తుంది? ఒక కాలు ముందు ఒకటి వేసుకుంటా నడుస్తుంది, పక్క పక్క నడవదు. అదే దున్నపోతులు గేదెలు చూడండి ఎలా నడుస్తాయి? తిన్నగా నడుస్తాయి కదా. రైట్. సందర్భాన్ని బాగా మీరు పరిచయం చేస్తే దీనిలో అనగా సింహంలో ఉన్న ఉందతనం ఏంటంటే, నంబర్ 1, అది ఎవడికి భయపడదంట. ఏం చేయదంట? సింహము ఎవరికి భయపడదంటే దానికి ఏముంది? ధైర్యం. సింహానికి ఉన్నది ఏంటి చెప్పండి? ధైర్యం. సింహానికి ఉన్న టీవీ, సింహానికి ఉన్న ఉన్నతనం ఏంటంట? ఎవరికి భయపడని తత్వం అనగా ధైర్యం అన్నాడండి. చూసారా? ఇంకా దానికి ఉన్న మంచి సుగుణం ఏంటంటే, దానికి ఉన్న మంచి ఉన్నతనం ఏంటంటే, అది ఒక లక్ష్యాన్ని గురిపెట్టింది అనుకోండి. అది జింక కావచ్చు, కుందేలు కావచ్చు, పంది కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, దుప్పి కావచ్చు. ఒక లక్ష్యాన్ని గురిపెట్టింది అనుకోండి, అది వేటాడాలని వేట మొదలు పెడితే చంపి తినేంత వరకు అది వెనుకకు తిరగదు. దానికి ఉన్న ఉన్నతనం ఏంటో తెలుసా? ఒక పని ప్రారంభిస్తే అది మధ్యలో ఆగిపోదు. 2 సందర్భాలు మనకు అర్థం అవుతూ ఉంటాయండి. ఇకపోతే అది అనగా సింహం అడవిలో ఉండి గర్జిస్తే దాని గర్జింపుకు బెదరనేంటూ జీవరాశి ఏది లేదు. ఒకసారి బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం దాని గురించి, దాని ఉందతనం గురించి మనం ఆలోచిద్దాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదువుదామా? అందరు బైబిల్లో పనిచేయండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. తీసారమ్మా? సింహము గర్జించెను, భయపడని వాడెవడో. అంటే ఎదుటి వారిని భయపెడుతుందే కానీ సింహము భయపడదు. ఇందాక మన టెక్స్ట్ లో మనం చదువుకున్నాం కదా, అది ఎవ్వరికి చెప్పాలి భయపడదు. దానికి ఏముంది? ధైర్యం ఉంది. ఇప్పుడు వెంటనే ఏమో రాస్తున్నాడో చూడండి. వెంటనే ఏమో రాశాడు చూడండి. ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండు వాడు ఎవడు అన్నాడు. ప్రవచింపకుండు వాడు ఎవడు అన్నాడు. అదేంటండి? సింహం గర్జిస్తే భయపడిన వాడు ఎవడని వెంటనే యెహోవా ఆజ్ఞ సెలవిస్తూ ఉన్నాడు. ఆ ఆజ్ఞను ప్రవచింపకుండు వాడెవడన్నాడు. ఏంటి? ఎలా దానికి ఎలా సెట్ అవుద్ది? ప్రవచనానికి, ప్రవచించేవాడికి, సింహానికి, సింహ గర్జనకి, సింహం గర్జిస్తే భయపడుతుంది. ప్రవచనానికి, భయానికి ఏంటి పోలికేంటి? ప్రవచించేవాడిని, వాక్యాన్ని బోధించేవాడిని కూడా దేంతో పోల్చాడు తెలుసా? సింహంలాగా ధైర్యంగా ఏం చేయాలంట? వాక్యాన్ని బోధిస్తే పాప కోపములో ఉన్నవాడు ఏం చేస్తాడు? భయపడతాడు. ఇంకా ఈ సింహాన్ని గురించి బైబిల్లో చాలా సందర్భాలు వ్రాయబడ్డాయండి. ధైర్యానికి గుర్తు. మనం కూడా చాలా ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించాలి. మనం కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా మనల్ని కొడతారేమో, ఎవరైనా మనల్ని తిడతారేమో, ఎవరైనా మనల్ని పొడి చేస్తారేమో, మన మీద ప్యాండీలు వెళ్ళేస్తారేమో, అనరాని మాటలు అంటారేమో, అని చంపేస్తారేమో, కొట్టేస్తారేమో, హింసిస్తారేమోనని దేవుని పని విషయంలో మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. చాలా ధైర్యంగా ఉండాలి. నీ ధైర్యమే నీకు ఉందాతనం. బైబిల్లో కూడా యేసుక్రీస్తుని గురించి ఏమని వ్రాయబడిందో ఒకసారి మీరు బైబిల్లో ఓపెన్ చేసి చూడాలని నేను మనం చేస్తున్నాను. ప్రకటనల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తును కూడా ఏమని సంబోధించారో ఒకసారి చూడండి. ఏమంటే సింహం ధైర్యానికి సూచన. 5వ అధ్యాయం 5వ వచనం ప్రకటనల గ్రంథం. ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము,
ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము అన్నాడండి. యేసుక్రీస్తు ఎవరంట? యూదా గోత్రపు సింహం. క్రీస్తు దేంతో పోల్చారు? సింహముతో పోల్చారు. అంటే ఈయన కూడా ఎవరికి భయపడడు, చాలా ధైర్యవంతుడు. ఎంతమంది బెదిరించారండి యేసు ప్రభు? ఆనాడున్న శాస్త్రులు బెదిరించారు, పరిసయ్యులు బెదిరిస్తున్నారు, తన స్వజనులైన యూదులు బెదిరిస్తున్నారు, ప్రభుత్వ అధికారులు బెదిరించారు. ఎవరికైనా భయపడ్డా? ఆఖరికి పిలాతు అన్నాడు, ఇదిగో నిన్ను రక్షించే రైట్ నా దగ్గర ఉందన్నప్పుడు నీ వల్ల కాదు అబ్బాయి అన్నాడు. భయపడ్డోడైతే ఏం చేయాలి? ప్రాణ భయం ఉన్నోడైతే ఏం చేయాలి? బాబా నన్ను రక్షించేసి నన్ను ఏం చేయమంటావో చెప్పాను. అలాగన్నాడా? లేదు. మరేమన్నాడు? పై నుండి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం నన్నేమి నువ్వు చేయలేదు. ధైర్యవంతుడు, సింహంతో పోల్చబడ్డాడండి. ఇక అపోస్తులు కూడా ఎంత ధైర్యవంతులుగా ఉన్నారో. ఒకవేళ క్రీస్తు బ్రతుకున్నంత కాలం పిరికి వాళ్ళుగా ఉన్నప్పటికీ, క్రీస్తు బ్రతుకున్నంత కాలం పిరికి వాళ్ళుగానే ఉన్నారు అపోస్తులు. అగ్రగణుడు పేతురు గారు యేసు ప్రభు బ్రతుకుండగానే 3 సార్లు ప్రాణ భయంతో అబద్ధం ఆడేశాడు. ఏమని? ఒక చిన్నదన్నదంట, వీడు ప్రభుతో కూడా క్రీస్తుతో కూడా ఉన్నవాడు అని అన్నప్పుడు ఏమన్నాడంట పేతురు? నేను ఆయనతో ఉన్నవాడును కాదు. ఎందుకు అలాగ అబద్ధం ఆడాడు? ప్రాణ భయం. ఎప్పుడైతే ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడో, పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారో, తదనంతరం వాళ్ళు దేనికి భయపడలేదు, మరణానికి కూడా భయపడలేదు. అదే పేతురు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నన్ను యేసులాగొద్దు, తల్ల క్రిందలకు సిలువ వేయండి అన్నాడంటే, యేసు క్రీస్తులాగా కాకుండా. సో ఈ అపోస్తులు ఎంత ధైర్యంగా సింహంలాగా జీవించారో ఆ మాటలు కూడా మీరు చూడండి. 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 11వ వచనం చదవండి. ఎంత అద్భుతమైన మాట వ్రాయబడింది అక్కడ. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనం చదవండి. తీసారా? తీసిన వాళ్ళ వెంటనే చదివి నాన్న చదవాలి. వారు అనగా పేతురు యోహానులు ధైర్యమును చూచినప్పుడు, అదే ఇంతకు ముందు అబద్ధం అన్నాడే కదా వీడు 3 సార్లు ప్రాణ భయంతో అబద్ధం ఆడిన వాడు ఇప్పుడేంటి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు? ఏమని మాట్లాడుతున్నారట వాళ్ళు? 19వ వచనంలో పేతురు యోహానులు వారిని చూచి, దేవుని మాట వినుడి కంటే నీ మాట వినుడు దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. మీరు మమ్మల్ని చంపేసినా పర్లేదు, కానీ యేసుని గురించి మేము చెప్పకుండా ఉండలేం. ఏంటండి వీళ్ళ ధైర్యం? వారి ధైర్యమును చూసి ఇంతకు ముందు పిరికివారు ఇప్పుడు ఎలా ఉన్నారని వాళ్ళు ఆశ్చర్యపోయారంట. చూడండి 11వ వచనంలో ఏం చేశారంట? వారు ఆశ్చర్యపడి అని ఉందండి. ఎందుకు ఆశ్చర్యపోయారు వాళ్ళు? ఇంతకు ముందు పిరికివారు ఇప్పుడు ధైర్యవంతులయ్యారు. ఇక్కడే మరొక వచనాన్ని కూడా మీరు చూస్తే వీళ్ళు వాక్యాన్ని ఎంత ధైర్యంగా ప్రకటించారు. 31వ వచనం చదవండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కనిపించును. అప్పుడు అపోస్తులందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును సింహము వలె ధైర్యముగా బోధించని. సో సింహానికున్న హుందాతనం ఏంటంటే ధైర్యం. అది దేనికి భయపడదు. సో క్రైస్తవుడా, నీకు హుందాతనాన్ని, టీవీని తెచ్చిపెట్టేది ఏంటో తెలుసా? ధైర్యం. ప్రభు కోసం మనం ధైర్యంగా బ్రతుకుతున్నామా? ప్రభు కొరకు, ప్రభు సువార్త పనులు మనం ధైర్యంగా కొనసాగుతున్నామా? పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి ధైర్యం వహిస్తున్నామా? ఆలోచించండి. ఇంకా సింహానికున్న మరొక హుందాతనం ఎలా వచ్చింది దానికంటే, అది లక్ష్య సాధన మొదలు పెడుతుంది వెనుకకు తిరుగు. అది వెనుకకు తిరుగు. మనం కూడా ఒక తీర్మానం తీసుకున్న తర్వాత ప్రభు కోసం బ్రతకడానికి మన లక్ష్యం ఏంటి? పరలోకం. సో పరలోకానికి వెళ్ళడానికి తీర్మానం తీసుకున్న మనం
మనం కూడా ఏం చేయకూడదు? లోకం వైపుకు వెనుకకు తిరగకూడదు. అప్పుడే మనకు హుందాతనం వస్తుంది, అప్పుడే మనకి టీవీ వస్తుంది. అదే లోక సువార్తలు అంటాడు 9వ అధ్యాయము 62వ వచనంలో, నాగటి మీద చేయి పెట్టి, క్రైస్తవుడా, పొలం దున్నడానికి, బీడు భూములు దున్నడానికి, ఆత్మల సంపాదన కోసం, ఆత్మలో అనే సంపద పోయడానికి నాగటి మీద చేయి పెట్టావే, ఆ నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరుగువాడు నా రాజ్యానికి పాత్రుడు. నీ లక్ష్యం పరలోకం అయితే నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు? వెనుకకు తిరగకూడదు అన్నాడండి. ఇలా చెబుతూ వెళితే చాలా సందర్భాలు సింహాన్ని గురించి, సింహంలో ఉన్న హుందాతనాన్ని గురించి మనం ఏం నేర్చుకున్నామంటే, అది ఎవరికి భయపడదు, అది చాలా ధైర్యంగా ఉంటుంది, అది వెనుకకు తిరుగు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా దేవుని సేవలో, సువార్త పనిలో, దేవుని కొరకు బ్రతికే విషయంలో, దేవుని సేవ చేసే విషయంలో ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా బోధించాలి. రెండోది, దేవుని పని చేసే మనం, దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం తీసుకున్న మనం ఎప్పటికీ వెనుకకు తిరగకూడదు. రెండోది, సింహాన్ని చూపించి దానిలో ఉన్న హుందాతనం దేవుడు మనకి చెప్పాడు. ఇప్పుడు రెండవ జంతువును చూద్దాం ఒక్కసారి. 31వ వచనాన్ని దయచేసి అందరూ ఓపెన్ చేద్దాం. 30వ అధ్యాయము, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 31వ వచనం చదవాలి. చదవండి. టీవీతో నడుచున్నవి నాలుకలు, ఎప్పుడు అక్కడి నుంచి మొదలెట్టలేక, టీవీతో నడుచున్నవి నాలుకలు అవేమనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై, ఎవనికైనను భయపడి వెనుకకు తిరుగని సింహము. తర్వాత ఏమన్నాడు చూడండి, శోనంగి కుక్క. కుక్కను చూపించి మనకు ఉందాతనం నేర్పిస్తుంది. కుక్క అనగానే మా ప్రకటన కాలనీలో ఉన్న కుక్కలు కాదు, గోనగూడలో ఉన్న కుక్కలు కాదు. ఇది ఏ కుక్క అంట? చెప్పాలి, అందరు చెప్పండి. శోనంగి. ఎప్పుడైనా చూసారా? నిజం చెప్పండి. అప్పుడప్పుడు ఎక్కడన్నా బాంబు పెట్టారు అనుకోండి, బాంబ్ స్క్వాడ్ అంటారు, వాళ్ళని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. బాంబ్ స్క్వాడ్ అంటారు, ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. అదేంటంటే గ్రే హౌండ్ బలగాలు అంటారు. ఏ బెటాలియన్ అది? గ్రే హౌండ్స్. వాళ్ళ దగ్గర ఉంటాయండి ఈ కుక్కలు. ఎంత ఎత్తుంటుందండి ఒక్కొక్కటి? దాదాపు 4 అడుగులు ఎత్తుంటుంది, దాదాపు 5 అడుగులు పొడవు ఉంటుందండి. పొడవు ఉంటుంది, ఎత్తుంటది, దాని మూతి పొడవుగా ఉంటది. అవి మన ఊర్లో తిరిగే కుక్కల్లాగా ఉండవండి, జిమ్ చేసినట్టు ఉంటామండి. అది దాని నడుము సన్నగా ఉంటుందండి. దాని నడుము ఎలా ఉంటది? చాలా సన్నగా ఉంటది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్లు పరిగెడుతుంది. అర్థమవుతుందా? నువ్వు బైక్ 70 నుంచి 70-80 స్పీడ్తో తోలితే ఏ స్పీడ్ లో వెళ్తావో నీతో పాటు పరిగెత్తగల సామర్థ్యం దేనికుందో తెలుసా? శోనంగి కుక్క. ఇప్పుడు ఈ శోనంగి కుక్కను చూపించి మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నా? అలెగ్జాండర్ ది గ్రేట్, అలెగ్జాండర్ గారు కూడా ఒక కుక్కను పెంచుకున్నాడు. ఈ కుక్కనే, దానికి ఒక పేరు పెట్టాడు, మెరిడాస్ అని. అలెగ్జాండర్ కూడా ఇలాంటి కుక్కని పెంచుకున్నాడు. దానికి మెరిడాస్ అని ముందుగా ఒక పేరు పెట్టుకున్నాడు. ఈ శోనంగి కుక్కను చూపించి దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకున్నాడు అని అంటే, నంబర్ 1, శోనంగి కుక్క ఏది పడితే అది తిందో. శోనంగి కుక్క ఏం చేయదు, ఏది పడితే. మరి మన కుక్కలు ఏది పెట్టినా తింటాయి. మరి ముఖ్యంగా అశుద్ధం ఏదైతే తినకూడదు అదే తింటాయి మన కుక్కలు. కానీ శోనంగి కుక్క ఏది పడితే అది తింటాం. ఒకే ఫుడ్, దానికి మాంసం తప్ప, పచ్చి మాంసం తప్ప వేరేది ఏది ముట్టుకోదు, కనుక ముట్టుకోదు. రెండో విషయాన్ని చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా నోటించాను. అది సోఫాలో హుందాగా కూర్చుంటది. వీధి కుక్కలన్నీ అరుస్తున్నా కనీసం ఇది మారు మాట మాట్లాడదు, వాటి జోలికి వెళ్ళదు.
మరి వీధి కుక్కల పరిస్థితి ఏంటి అని అంటే, ఒక కుక్క బహు అన్నది అనుకోండి, ఇది రయ్యమంట వెళ్ళిపోయి ఆ కుక్కలో చొరబడుద్ది, ఆ గొడవలో చొరబడుద్ది. కానీ శోనకి కుక్క అలాంటి అల్లరిది కాదు, అలాంటి గొడవ ఉంది కాదు, సమాధానంగా హుందాగా ఉంటది. బయట కుక్కలని కొరుకుతా ఉన్నాయి, గొడవ పెట్టుకుంటున్నాయి అనుకోండి, ఇది హుందాగా ఇలా కూర్చుంటదండి. ఎంత గౌరవం అంటే అల్లరి చేయదు. మరి ఏం చేస్తుంది? సమాధానంగా ఉంటది, నెమ్మదిగా ఉంటది. సో ఈ కుక్కను చూపించి దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే, శోనకి కుక్క వేగానికి చూచిన అది ఏది పడితే అది తినదు. శోనకి కుక్క అల్లరితో కూడిన కార్యక్రమాలు ఏమి చేయదు. మనకు కూడా దేవుడు నేర్పుతున్నాడు, దానికి లాగా సమాధానంగా ఉంటాయి. గొడవలకు వెళ్ళకూడదు, గొడవలకు వెళ్ళకూడదు. సమాధానంగా ఉన్న నీవు హుందాగా ఉంటావని చెప్తున్నాడు కదా. తర్వాత చెప్తున్నాడు, వేగానికి చూసిన 70-80 కిలోమీటర్లు గంటకు పరిగెడుతుంది. మరి దాన్ని చూపించి దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? ఇంకా చాలా ఉంది చెప్పడానికి. అది క్రమశిక్షణకు చూచిన, కూర్చోమంటే కూర్చుంటది, నడవమంటే నడుస్తుంది, పరిగెత్తమంటే పరిగెడుతుంది, కాచి పట్టమంటే కాచి పడుతుంది, దొంగను పట్టమంటే దొంగను పడుతుంది, బాంబును పట్టమంటే బాంబును పడుతుంది. అది క్రమశిక్షణకు సూచన. సో ఈ కుక్కను చూపించి దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడో తెలుసా? మనం కూడా వేగంగా పరిగెత్తాలి, క్రమశిక్షణ కలిగి బ్రతకాలి, దేంట్లో పడితే దాంట్లో గొడవలకు వెళ్ళకూడదు, హుందాగా బ్రతకాలి అని ఈ కుక్కను చూపించి నేర్పిస్తూ ఉన్నాడు. హుందాతనం అనేది బట్టలు బట్టి కాదు, బ్రతుకును బట్టి వస్తుంది. ప్రతి గొడవలో నువ్వు ఉన్నావు అనుకోండి, ఎల్లరి పోకేంటి అని అంటారు, హుందాతనం వస్తుందా? రాదు. ఇక పరిగెత్తవలసిన విషయాల్లో పరిగెత్తకూడని విషయాల్లో మనం పరిగెడుతూ ఉన్నాం అనుకోండి, మన హుందాతనాన్ని మనము పోగొట్టుకుంటాం. సో మనం కూడా పరిగెత్తవలసిన విషయాలు ఉన్నాయి. పౌలు అదే చెబుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్తున్నాడో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. ఒకసారి ఆగుదామండి. ఈ గ్రేహౌండ్స్ బలగాలు, ఆ కుక్కలు చేసినటువంటి యాక్టివిటీస్ కి కుక్కలకి గోల్డ్ మెడల్ ఇస్తున్నారండి. తెలుసా మీకు? కుక్కలకి ఏమిస్తున్నారు? సర్టిఫికేట్లు, అవార్డులు, గోల్డ్ మెడల్లు, నేషనల్ సర్టిఫికేట్లు ఇవి ఇస్తున్నారండి గవర్నమెంట్. మంత్రులు కాపాడినప్పుడు, ఎమ్మెల్యేలను కాపాడినప్పుడు, బాంబులు పట్టుకున్నప్పుడు, ప్రాణహాని నుంచి రక్షించేయగలిగిన వాటికి ఏమిస్తున్నారు? బహుమానం. అలాగే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు తెలుసా? నాకు ఒక బహుమానం ఉంది, మనందరం కూడా ఉంది బహుమానం. ఆ బహుమానం ఎలాంటిదంటే ఉన్నతమైనది, ఉన్నతమైన పిలుపుతో దేవుడిచ్చింది. ఆ బహుమానం నేను పొందుకోవడానికి నేనేం చేస్తున్నాను తెలుసా? ఒక శోనకి కుక్క వలె ఏం చేస్తున్నాడంటే పరుగెడుతున్నాడు అన్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? పరుగులు ఎడుతున్నాడు, గురి యొద్దకు పరుగెత్తుతున్నాను అన్నాడు. ఆయన ఎంత పరుగులు ఎత్తాడో తెలుసా బహుమానం కోసం? చివరి మ్యాప్ చూడండి బైబిల్లో, మీకు అర్థం అవుతుంది. అపోస్తలుడైన పౌలు పరుగులెత్తి సువార్తను ప్రకటించిన పట్టములు మనకు కనబడుతున్నాయి. ఎందుకు అన్ని పరుగులు తీశాడు? ఎందుకు అంత పరుగు తీశాడు? పౌలు అంటే ఉన్నతమైన బహుమానం ఉంది అంటున్నాడు. చివరికి అంటాడు కదా అద్భుతమైన మాట. ఈ పరుగుల గురించి మాట్లాడుతూ ఏం మాట మాట్లాడుతున్నాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో చూడండి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు ముగించేశాను. ఇక మీదట విశ్వాసమును, అంటే ఎలాంటి పరుగు ఇది? విశ్వాసముతో కూడిన పరుగు. ఒకసారి మళ్ళీ కుక్క దగ్గరకు వద్దామండి. పాయింట్ వచ్చింది కనుక మళ్ళీ కుక్క దగ్గరకు వద్దాం. పౌలు
పరిగెత్తిన పరుగు దేనితో కూడిన పరుగట? విశ్వాసముతో కూడిన పరుగు. కుక్క ఈక్వాలిటీ ఏంటి చెప్పాలి? కుక్కకి హుందాతనం ఎలా వస్తుందో తెలుసా? ఎందుకు వచ్చిందో తెలుసా? ఏమంటే దానికి శుభ్రంగా స్నానం చేయించడం వల్ల రాలే. ఎందుకు వచ్చింది? ఒక్క విశ్వాసము గల జంతువు. నువ్వు కొట్టు, నువ్వు తిట్టు, నువ్వు తీసుకెళ్ళి ఎక్కడన్నా పడి మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చి ఉంటది? దగ్గర వచ్చి ఉంటది. సో కుక్కను చూపించి మనకి ఏం నేర్పుతున్నాడంటే, దేవుని ఎడల నీకున్న నమ్మకం, దేవుని ఎడల నీకున్న విశ్వాసం, నీకు ఉందాతాన్ని తీసుకురావాలి. ఎంత మంచి మాట అంటే, నా పరుగు కడగొట్టించిందని విశ్వాసమును కాపాడుకున్నాను. నా కోసం ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? అదే నీతి కిరీటం. ప్రియమైన దేవుని వల్ల మరి మనకు విశ్వాసం ద్వారా కలిగిన ఉందతనం ఉందా? దేవుని పని కొరకు పరుగులెత్తే స్వభావం మనకుందా? బహుమానం కోసం ఎలాగైతే కుక్కలు యజమానుడికి లోబడి బ్రతుకుతాయో అలాగా దేవుడిచ్చి బహుమానం కోసం దేవునికి లోబడి మనం బ్రతుకుతున్నామా? కుక్క ప్రమాదములో ఉన్న వారిని రక్షించినట్లు పాపముల చేత, అపరాధముల చేత చచ్చి ప్రమాద పంచుల్లో ఉన్న వారిని మనం ఎంతమందిని రక్షించాం? అలా రక్షించినప్పుడే మనకి ఏమొస్తుంది? డిగ్నిటీ. మూడో దాని గురించి జాగ్రత్తగా ఆలోచిద్దాం. 31వ వచనం 30వ అధ్యాయము సామెతల గ్రంథం. 1 సింహము, 2 శోనయ్య కుక్క, 3 ఏమని రాశారు చూడండి. ఏంటంట? మేకపోతు మిసాలు గడ్డలు వెరైటీగా ఉంటాయి. చూసారు ఎప్పుడైనా మీరు? ఇప్పుడు కుర్రోళ్ళందరూ కూడా అలాగే చేసుకుంటున్నారు. మేకపోతు గడ్డలు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గోపుతున్నారు, ఇక్కడ ఉంచుతున్నారు. ఏం గడ్డలు అవి చెప్పండి, మాట్లాడండి. ఏం గడ్డలు అవి? మేకపోతు గడ్డలు. మేకపోతు కొమ్ములు చూడండి ఎలా ఉంటాయో. ఉండవా? ఉంటాయి. కానీ మేకపోతుకి ఎలా ఉంటాయి? వెరైటీ ఉంటాయి. అర్థమవుతుందా? దాని మిసాలు, దాని గడ్డలు కూడా వెరైటీ ఉంటాయి. దాని అరుపు కూడా వెరైటీగానే ఉంటుందండి. మేకపోతు అంటే రోషానికి చూసిందండి. మేకపోతు దేనికి చూసింది చెప్పండి? రోషానికి చూసింది. పాస్టర్ గారు, 7 సార్లు మీరు మిసాలు తీశారు అని అంటే చెప్పొచ్చా చెప్పకూడదు? నాకు లైసెన్స్ ఇచ్చినేనే అంటే వాళ్ళ సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి. నేనేమంటాడంటే, దేశం రోసానికి చూసిన మనకు రోసం ఉండకూడదు క్రైస్తవులకు, అందుకని గోకేసి అన్నాడు. పబ్లిక్ లోనండి. మేసం దేనికి చూసింది చెప్పండి? మేసం దేనికి చూసినట్ట? రోసానికి చూసిన. మేసం ఉంటే పాటలు కూడా రాశారు కదా, మేసం ఉన్న నేస్తామా నీకు చెప్పండి? రోసం ఎక్కువ. మేసం ఉన్నాడు రోసం ఎక్కువ. బాగానే ఉంది. మరి ఆడవాళ్ళకి మేసాలు లేవు, రోసాలు లేవంటావా? ఏమంటే మేసం ఉన్నాడికి రోసం ఎక్కువ పాటలు రాశారు, బాగానే ఉంది. మరి ఆడవాళ్ళకి మేసాలు లేవు, వాళ్ళకి రోసం లేదంటారా ఉందంటారా? అమ్మో బాబాయ్, మగవాళ్ళు పనిచేయరండు కాబట్టి మీసానికి రోసానికి సంబంధం ఏమి లేదు. అలా జత కట్టకండి. సో ఇక్కడ జాగ్రత్తగా నోటీస్ చేయవలసిన విషయం ఏంటంటే ప్రియులరా, మహా రోషము గలదంట. ఏంటది? సింహం, మేక. మహా రోషము గలది. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మన కొరకు దేవుడు వ్రాయించాడు. ఆ మాటలు చదువుదాం. తీసారా? అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం. ఇక మేకపోతు కూడా ప్రియులరా మందకు ముందు నడుస్తుందట. ఒకటి రోషం కలదే రెఫరెన్స్ ఇస్తాను. రెండోది మందకు అది ఏం చేస్తుందట? ముందు నడుస్తుందట. ఆ మందలో పడి మధ్యలో నడవదు. అది ఎప్పుడు నడిచినా ఎక్కడ నడుస్తుంది? ముందు నడుస్తుంది కదట. నిజమే. మీరు ఎప్పుడైనా చూసారా? నేను చూసే మనకు మేకలు ఉన్నాయి.
మందలో ముందు నడిచేది అదే, ముందు నడుస్తుంది, అన్నిటినీ నడిపిస్తుంది. కొన్నిసార్లు మేకలు ముందుకు నడవనప్పుడు వెనక్కొచ్చి ముందుకు తోలేదు కూడా అదే, వెనక్కొచ్చి ముందుకు తోలేదు కూడా అదే. సో దీని గురించి బైబిల్లో ఏమో రాశాడో ఇర్మియా గ్రంథం 50 వచనాన్ని మీరు ఒకసారి చూసినట్లయితే ప్రియులారా, ఇర్మియా గ్రంథం తీశారా? యాభై అధ్యాయం 8వ వచనం చదవండి. ఏంటమ్మా? ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 8వ వచనం. అక్కడి నుంచి చదవండి. మందలకు ముందు మేకపోతులు నడిచినట్లు అనే మాట మనకు కనబడుతుంది. మరి మనకేం నేర్పుతున్నాడు? నంబర్ 1, రోషంగా ఉండాలంట మేకపోతులాగా. దానికి కూడా రెఫరెన్స్లు ఉన్నాయి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనంలో, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం చదవండి. దేవుడు ఎలాంటి వాడట? దేవుడు చూడండి దేంతో పోల్చారు? యెహోవా రోషము గలవాడని చూడండి. అక్కడ తీసారా? చదవండి. యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. నువ్వు పాపాన్ని పదే పదే చేస్తూ ఉంటే నువ్వు ఊరుకోడు అని రాసింది అక్కడ. చాలండి. దేవుడు ఎలాంటి వాడట? రోషము గలవాడట. ఇంకా బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయండి, చాలా సందర్భాలు ఉన్నాయి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో ఏలీ అంటాడు, అయ్యా ప్రవక్తలందరూ చచ్చిపోయారు, నేను ఒక్కరినే మిగిలాను అని చెబుతూ అక్కడ ఒక పదప్రయోగం చేశాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. ఈ నిబంధనను త్రోసివేసి హతము చేసిరే, సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడిని మాత్రమే మిగిలిన్నాను అంటున్నాడు. ఏమండి? దేవుడు రోషం గలవాడు. ఇప్పుడు ఏలియా ఏమంటున్నాడు? మహా రోషము గలవాడు అన్నాడు. సో మేకపోతు కూడా ఎలాంటిది, ఎంత రోషమో తెలుసండి మేకపోతుకి. మీరు ఎప్పుడన్నా ట్రై చేయండి. దాని దగ్గరికి వెళ్ళి తల దగ్గర కొమ్ములు ఇలా ఉంటాయి కదా, ఇలా కొట్టండి. తలని మీరు ఇలా 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 ఢీ కొట్టండి, తల ఇలా ఢీ కొట్టండి. అది వెనక్కి వెళ్తుంది. నువ్వు మళ్ళీ చెయ్యి అలాగే పెట్టు, మళ్ళీ వచ్చి ఏం చేస్తుంది? డబ్బులు పొడిచేస్తుంది. దానికి చాలా రోషం అండి. కొమ్ములు ఇరిగిపోయినా సరే పర్వాలేదు, కానీ దాని కసి తీరం పొడుస్తుంది. రోషం ఎక్కువ. సో దేవుడు రోషం కలిగినాడు. క్రైస్తవుడు కూడా ఎలా బ్రతకాలో తెలుసా? రోషంగా బ్రతకాలంట. అర్థమవుతుందా? రోషం కలిగి బ్రతకాలి అని వ్రాయబడింది. ఇంకా దాని గురించి బైబిల్లో వ్రాయబడిన మాటలు ఏంటో తెలుసా? 2 గెట్లు ఉంటాయండి దానికి. ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. కాలికి 2 గెట్లు ఉంటాయి. 2 ఒకేలాగా ఉంటాయి. చూసారు ఎప్పుడైనా మీరు? ఈ 2 గిట్టలు కూడా ఎలా ఉంటాయంటే, ఈ గిట్టకి వెనక భాగం ఏమో హైట్ తక్కువ ఉంటుంది, ముందు భాగం హైట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇలా క్రాస్ గా ఉంటుంది. ఇది గిట్ట అనుకోండి, వెనక భాగం పైకి ఉంటుంది, ముందు భాగం సుదిగా ముందుకు ఉంటుంది, ఇలా క్రాస్ గా ఉంటుంది. మేకపోతులు ఎత్తైన కొండ ప్రాంతాలు ఎక్కుతాయి, చెట్లు కూడా ఎక్కుతాయి. తెలుసా మీకు? పైకి ఎగిరేలా చెట్లు కూడా ఎక్కుతాయండి. రాళ్ళు, గుట్టలు, రప్పలు, తుప్పలు ఎక్కేస్తాయండి. కానీ ఇవి ఎక్కడ జారిపడవండి. ఎందుకు తెలుసా? ఇలా ఈ 2 గిట్టలతో కూడినటువంటి ఈ కాలు భాగం ఒకటి ఒకవేళ జారినా మరొక దాంతో నొక్కి పట్టుకుంటారు. అంటే మేకలు మేకపోతులు జారి పడవు. మరి మనం జారి పడమా? పడిపోవు.
పడిపోకూడదు అని చెప్తుంది మేల్కొట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? ఎన్నిసార్లు పడిపోయాం మనం? మళ్ళీ మనకి రివర్స్ లో మళ్ళీ వీళ్ళే క్రైస్తవులో బాధ చేస్తారు. ఏమో నీతిమంతుడు 7 మార్లు పడినను అంటే పడినను అని ఉంది కాబట్టి పడొచ్చండి, 7 సార్లు వరకు పడొచ్చు అని ఉంది కదండి, పడొచ్చండి అంటారు. మళ్ళీ అసలు పడిపోకూడదు. సరే పోనీ వాళ్ళు 7 సార్లు అనుకున్నాం, మనం 7 సార్లు పడ్డామా? 7 సార్లు వరకు చూస్తాడు, లేపుతాడు, ఆ తర్వాత లేపుతాడో తొక్కేస్తాడా? లేపడేగా ఎన్నిసార్లు లేపుతాడు? పడిపోతా ఉంటే ఇంక లేపుతా వస్తాడు ఏంటి వెనకాల. క్రైస్తవులమైన మనం ఏం చేయకూడదు చెప్పండి? పడిపోకూడదు. దాని గిట్టల సహాయంతో అది పడదు. మరి మనం దేని సహాయంతో పడకూడదు? మనకు కూడా 2 గిట్టలు ఉన్నాయి. చూద్దామా బైబిల్లో? కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఏంటంటమ్మా? వారి దేవుని ధర్మశాస్త్రం. ఒకసారి ఆగుదామా? టోటల్ దీన్ని ఏమని పిలుస్తున్నాం మనం బైబిల్ని? ధర్మ శాస్త్రం. 2 గట్లు ఏంటో తెలుసా? పాత నిబంధన, క్రొత్త నిబంధన. వెరీ గుడ్. చదువుదాం. వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు చారం. మనం కూడా పడిపోకుండా ఉండాలంటే ఏ గిట్టల సహాయం కావాలి మనకి? పాత క్రొత్త నిబంధనలతో కూడిన ధర్మశాస్త్రం మన హృదయంలో ఉంటే మన అడుగులు చారం. లేకపోతే అంత చక్కని పాఠాన్ని మనకు నేర్పిస్తుందంటే ఏమండి? ఇక చివరిది ఎవరట? సైన్యములకు 31వ వచనం 30వ అధ్యాయము సామెతల గ్రంథం 31వ వచనం 30వ అధ్యాయం సామెతల గ్రంథం చదవండి. తన సైన్యములకు ముందు నడిచే రాజు అన్నాడు. 3 చెప్పాను. 3 ఏంటి చెప్పండి? తర్వాత రాజు దగ్గరికి వెళ్దాం. 1, ఎవరికి భయపడని, వెనుకకు తిరగని ధైర్యం కలిగిన సింహం. 2, విశ్వాసము గలది, యజమానునికి లోబడేది, బహుమానం కోసం వేగంగా పరుగులెత్తేది. ఏంటది? శోనగి కుక్క. 3 చెప్పాలి. గంభీరంగా నడిచే మేకపోతు. రోషము గలది, పౌరుషం గలది, మందకు ముందుండి నడిచేది, మాదిరి చూపించేది. ఇంకా ఏం చెప్పాను? అది ఎప్పుడు పడి పోదు, పడిపోనిది, జారిపడదని. ఇప్పుడు 4వది మనం నేర్చుకుందాం. రాజు అన్నాడు. రాజు ఎప్పుడు కూడా సైన్యానికి ముందే ఉంటాడండి. అసలు సౌలు ఎందుకు నచ్చలేదో తెలుసా? సౌలు తీసి పక్కకెందుకు పడేసాడో తెలుసా దేవుడు? అంటే ఎప్పుడు సైన్యానికి ముందు ఉండనే ఉన్నాడండి, ఎప్పుడు వెనకాతలో ఉంటాడు. అందుకని తీసి పడేసి ఎవరిని పెట్టాడు? అక్షయ్ కుమారుడు, ఆఖరి వాడు, కడపవాడైనటువంటి దావీదును రాజు. దావీదు ఎలాంటి వాడు తెలుసా? దావీదు అంటే దేవుడికి చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? దావీదు ఎప్పుడు సైన్యానికి ముందే ఉంటాడండి. రాజు అనేవాడు, నడిపించే నాయకుడు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలో తెలుసా? సైన్యానికి ముందు ఉండాలి. సో ఈ రాజుల గురించి మనం నేర్చుకునే దానికి ముందు దేవుణ్ణి ఏమని పోల్చారు చూడండి. దేవుణ్ణి ఏమని పోల్చారు చూడండి. కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా మహోన్నతుడు, ఆయన సగం భూమికి రాజు అనుందా? మాట్లాడరేంటండి? యెహోవా మహోన్నతుడు. తర్వాత ఏమన్నాడు? ఆయన సర్వభూమికి మహారాజు. దేవుడు ఎలా అంటాడట? సర్వభూమికి మహారాజు. యేసు ప్రభు దగ్గరికి వద్దాం. మరి యేసు ప్రభు గురించి ఏమని రాశాడు అది కూడా చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. అలాగే ప్రకటనల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 6:15. శ్రీమంతుడును
అద్వితీయుడు నాకు సర్వాధికారి ఆ ప్రత్యక్షతను కనబరిచిన. చదువు గట్టిగా. సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు. యేసు ప్రభు ఎవరన్నా చెప్పండి. రాజులకు ప్రభువులకు. యెహోవా దేవుడు ఎవరంటే చెప్పండి. మహారాజు. మరి మనం ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఏమంటే మనమేంటి? మన గురించి ఏం రాశాడు? 9వ వచనంలో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన ప్రభువైన యేసుక్రీస్తు గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం మనం ఎవరమంట? ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక. ఇప్పుడు మనం కూడా ఎవరమంట? రాజులు. మనం ఏం చేయాలి చెప్పండి? సువార్తకి అనకుండా చెప్పండి. సైన్యానికి ముందంటే విశ్వాసులకు దేవుని పనికి మనం ముందుండాలండి. శత్రువును సంహరించడానికి ముందుండేవాడే రాజు. శత్రువుకు భయపడేవాడు రాజు అన్నటికీ కాడు. మన శత్రువు ఎవరు? ఏమండి? వాడు సింహమే. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని మీ శత్రువు అపవాది ఏం చేస్తున్నాడు? వెతుకుతూ తిరుగుతున్నాడు. మరి వాడిని హతమార్చడానికి మనం వెనకుండాలా ముందుండాలి? చెప్పాలి. మీరు ముందుండాలండి. అందుకని అంటాడు చూడండి సామెతల గ్రంథం. ఈసారా ముందుండి దారి చూపించాలండి. ముందుండి దారి చూపించాలండి. ఈసారా 12వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపించేవాడు ముందుంటాడు అనుకుంటాడా? ముందే ఉంటాడు. కాబట్టి మనం అనేకులకు మార్గదర్శకులుగా ముందుండాలి, ముందు నడవాలి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏం చేశాడు తెలుసా? ఆయన మన అందరికి ముందు నడిచి మనకి ఏం ఉంచిపోయాను? మాదిరి ఉంచిపోయాను అనే మాట మనం చదువుతున్నాం. సో మనం ధైర్యం కలిగి, రోషం కలిగి, పౌరుషం కలిగి, మన శత్రువుకు మనం భయపడకుండా సైన్యానికి ముందుండే వారిగా మనం ఉండాలని దేవుడు. ముందు నడవడం హుందాతనం, పిరిగితనంతో వెడక నడవడం హుందాతనం అనిపించుకోదు. ఒకవేళ నీలో పిరిగితనం ఉంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు. ప్రకటనల గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం ముగించుకుందాం. ప్రకటనల గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ఈసారా పిరికి వారును, స్టార్టింగ్ లో ఉందో చూడండి. పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, అందరూ పరలోకం వెళ్ళరు. మరి ఎక్కడికి వెళ్తారు? ఇంకా అంటాడు కదా తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడో తెలుసా? దేవుడు మనకి శక్తినిచ్చాడు. ఏ శక్తి? శత్రువుతో పోరాడే శక్తి, శత్రువును గెలిచే శక్తినిచ్చాడు దేవుడు. కాబట్టి మనం ఎక్కడ ఉండాలి? ముందు ఉండాలి, వెనకుండాలా? సైన్యములకు ముందుండాలి. ఎందుకంటే మీ పక్షాన్ని యుద్ధం చేయవాడు శక్తిమంతుడు, మీకు శక్తినిచ్చేవాడు యుద్ధము యెహోవాది. చదువుతామన్నమాట. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మను చాలండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రైస్తవుడికి హుందాతనం నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు. నలుగురిని చూపించి సింహాన్ని చూడు, అది ఎవరికి భయపడదు, అది చాలా ధైర్యంగా ఉంటుంది, అది లక్ష్యాన్ని ఛేదించే వరకు వెనుకకు తిరగదు. శ్వానిగా కుక్కను చూడమన్నాడు. కుక్కను చూపించి మనకి ఏమి నేర్పిస్తూ ఉన్నాడు? అది విశ్వాసం కలది, దాని విశ్వాసమే దానికి ఉందాతనం. అది యజమానుడికి లోబడుద్ది, లోబడేదే దానికి ఉందాతనం.
అది లక్ష్య సాధన కోసం ప్రాణ త్యాగానికైనా ఒడగడుతుంది, ఎంత వేగంగానైనా పరిగెడుతుంది. కుక్కను చూసి మనకు హుందాతనాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మేకపోతును చూపిస్తూ ఉన్నాడు. అది జారిపడదు, అది రోషం గలది, అది కూడా మందకు ముందు నడుస్తుంది. రాజును చూపిస్తున్నాడు. శత్రువును సంహరించేవాడు సైన్యానికి వెనకుండకూడదు, సైన్యానికి ముందుండాలి. క్రైస్తవుడా, దేవుని సువార్త పనిలో, దేవుని పనిలో, ఆత్మల సంపాదనలో శత్రువును మట్టు పెట్టి ఆత్మలను బ్రతికించే విషయంలో మనం ఎక్కడ ఉండాలి? సైన్యం అనగా విశ్వాసులకు ముందుండాలి, అనేకులకు మాదిరిగా ఉండాలి, అనేకులకు మార్గదర్శకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగూ హుందాతనాన్ని కాపాడుకుంటూ పరలోకపు దిశగా అడుగులు వేయాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక.